ఇట్లుంటే ఇక నెక్స్ట్ సీఎం కోమటిరెడ్డి పదవి చేపట్టే అర్హత ఉన్నది, మంత్రి ఉత్తమ్ది కూడా అదే స్థాయి, ఇద్దరు సీఎం లెవెల్ నాయకులే అంటూ ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనం, హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే కామెంట్స్. గతంలోనూ ఉత్తమ్ను సీఎం అన్న రాజగోపాల్ ఇటీవల జానారెడ్డిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ అన్నది మరోసారి స్పష్టమైంది. ఇటీవల సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకినా వర్కౌట్ అవ్వలేదు. మంత్రివర్గ విస్తరణపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇప్పటికే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడితే వెంటనే వేటనేనని పార్టీ స్పష్టంగా చెప్పింది. సో చెప్పిన నేతలు కంట్రోల్లో ఉండటం లేదు. ఇటీవల తన మంత్రి పదవిని జానారెడ్డి అడ్డుకున్నారని, ఆయన ధృతరాష్ట్రలా వ్యవహరిస్తున్నారని మాట్లాడి సంచలనం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి సెన్సేషన్ కామెంట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్లో అదనపు బ్లాక్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. సో మీ అందరూ తెలిసి ఇంతకుముందు చెప్పిన నేను, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఏదేమన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్య నేపథ్యంలో గతంలో రాజగోపాల్ రెడ్డి ధృతరాష్ట్రలా వ్యవహరిస్తూ ఉన్నాడు, జానారెడ్డి ధర్మరాజులా కాదు ధృతరాష్ట్రలా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి గతంలో కొన్ని కామెంట్లు చేసిండు. సో అది చాలా చర్చనీయాంశంగా మారింది. తర్వాత ముఖ్యమంత్రి అందరినీ పిలవడం, వాళ్ళందరికీ క్లాస్ బీకడం, ఆ క్లాస్ బీకినప్పుడు కూడా మరి రాజగోపాల్ రెడ్డి కొంతమంది నాయకులు డుమ్మా కొట్టడం, సో ఇట్లా ఒక రకమైనటువంటి కథాకారక నడుస్తున్నది. సో తాజాగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే వెంకటరెడ్డి అయినా ఇద్దరు కూడా సీఎం అర్హతలు కలిగిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో సీఎం అవుతారని మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో అన్నాడు, కొంతమంది పదవుల కోసం ఇష్టొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఓపిక పడితే పదవులు వస్తాయి, అద్దెంకి దయాకర్ లెక్క ఓపిక పట్టకపోతే కష్టమే అని చెప్పాడు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళు, మల్లెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది మరి ఇష్టం అంటే మంత్రి పదవి మీద ఇష్టం ఉండొచ్చు మేబీ, కానీ వాళ్ళు మనసులో ఉన్నటువంటి మాటల్ని మీడియా ముందు చెప్పడం, మనసులో ఉన్నటువంటి మాటల్ని మరి పార్టీ లైన్ దాటి వ్యవహరించడం, ఇవన్నీ కూడా కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి భావనలో మరి హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దేని ఉద్దేశించి చేసిండు తెలియదు, కానీ ఆయన ఇద్దరికి సీఎం అర్హత ఉందనేటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అయినా స్పందిస్తుందా, ముఖ్యమంత్రి స్పందిస్తారా, మరోమారు మరి రాజగోపాల్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడదని ఏమైనా హెచ్చరిస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది.